హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో హీరో జూమ్ స్కూటీ గురించి ఫుల్ రివ్యూ అయితే చెప్తాను. ఇది 110cc సెగ్మెంట్ స్కూటీ. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే స్కూటీ చూడగా నాకు బాగా నచ్చింది. కాంపాక్ట్ గా అలాగే సన్నగా అయితే ఉంది స్కూటీ అనేది, బల్కీగా లేదు. ఈ స్కూటీ నాకు రివ్యూ కోసం చింతలపూడి జహీర్ మోటార్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి చెక్ అయితే చేయండి. ఈ వీడియోలో ఈ స్కూటీ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి క్లారిటీగా మాట్లాడతాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఫస్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రంట్ టైర్ సైజ్ అయితే 90/90 ఉంది. 12 ఇంచ్ వీలు, ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ టైర్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే టెలిస్కోప్ ఫోక్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోక్స్ అయితే సన్నగానే ఉన్నాయి. వీటి పర్ఫార్మెన్స్ అయితే డైలీ లైఫ్ లో బాగానే ఉంటుంది. ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే ప్లాస్టిక్ ఉంది, ఐరన్ కాదు. ఐరన్ మడ్ గార్డ్ ఇచ్చుంటే చాలా బాగుండేది. లైట్ వెయిట్ కోసం ప్లాస్టిక్ మడ్ గార్డ్ ఇచ్చారనుకుంటా. మడ్ గార్డ్ పైన ఈ క్రాష్ కవర్స్ అయితే ఉన్నాయి. వీటి క్వాలిటీ అయితే యావరేజ్ గానే ఉంది, మరీ అంత స్ట్రాంగ్ అయితే ఏమీ లేదు, జస్ట్ మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ డిస్క్ సైజ్ అయితే 190mm ఉంది. బైబ్రే బ్రేక్ ప్యాడ్స్ ఇవి, సో బ్రేకింగ్ బాగుంటుంది స్కూటీలో. ఇది టాప్ వేరియంట్, అందుకే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. మీరు ఎల్ఎక్స్ వేరియంట్ కానీ విఎక్స్ వేరియంట్ కానీ తీసుకుంటే డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇది జిఎక్స్ వేరియంట్. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా పాస్ స్విచ్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద అయితే సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో I3S ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. టోటల్ గా ఈ స్విచెస్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ లో. ఈ స్కూటీలో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంది. ప్రెసెంట్ నేను రివ్యూ చేసే టయానికి బ్యాటరీ కనెక్షన్ అయితే ఇవ్వలేదు, అందుకని స్కూటీ అయితే ఆన్ అవ్వట్లేదు. మీకు ఒక పిక్చర్ డిస్ప్లే చేసి కన్సోల్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, టైం ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, స్పీడ్ ఇండికేషన్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, I3S లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ లైట్, హెడ్ లైట్, ఆన్ అండ్ ఆఫ్ లైట్, ఇలాగా మనకు కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఈ కన్సోల్ అయితే ఉన్నాయి. ఏం స్కిప్ అయితే చేయలేదు. ఈ స్కూటీలో హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ నేను నోటీస్ చేసింది అదే. స్కూటీ కాంపాక్ట్ ఉంది, అలాగే లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది హ్యాండ్లింగ్ అనేది. స్పీడోమీటర్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఫ్రంట్ ఒక మొబైల్ అలాగే ఒక బాటిల్ పెట్టి అంత స్పేస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ప్లేస్ లో USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, సో స్కూటీ నుంచి మీరు మొబైల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. జనరల్ గా క్యారీ హుక్ అనేది ఫ్రంట్ అయితే ఉంటుంది. ఈ స్కూటీలో అయితే సీట్ దగ్గర అయితే ఇచ్చారు. రైడింగ్ లో చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్ ను మనం క్యారీ అయితే చేసుకోవచ్చు. ఈ స్కూటీలో I3S టెక్నాలజీ అయితే ఉంది. ఈ టెక్నాలజీ మెయిన్ కాన్సెప్ట్ ఫ్యూల్ అయితే సేవ్ చేసుకోవడానికి, ట్రాఫిక్ లో కానీ వేరే కండిషన్స్ లో ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి ఈ టెక్నాలజీ యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ స్కూటీలో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంది. బోత్ పిలియన్ కి రైడర్ కి కంఫర్ట్ అయితే ఉంటుంది. సీట్ క్వశ్చన్ కూడా అయితే బాగుంది. ఫ్యామిలీస్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. కానీ మైనస్ నాకు అనిపించింది ఏంటంటే గ్యాబ్ రైల్ సపరేట్ గా ఇవ్వకుండా బాడీ పార్ట్స్ లో కలిపేశారు. ఈ ప్లేస్ లో అయితే గ్యాబ్ రైల్ అయితే ఉందన్నమాట. జనరల్ గా స్కూటీలో సీట్ ఓపెనింగ్ సిస్టమ్ అనేది ఫ్రంట్ ఉంటుంది. ఈ స్కూటీలో బ్యాక్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. జూమ్ అని చెప్పి 3D బ్యాడ్జింగ్ తో మెన్షన్ అయితే చేశారు. లుక్ అయితే బాగుంది. ఈ స్కూటీ 110cc కేటగిరీ స్కూటీ. ఇంజిన్ కెపాసిటీ 110.9cc అయితే ఉంది. మ్యాక్స్ పవర్ 8.05 ఉంది. మ్యాక్స్ టార్క్ 8.70 అయితే ఉంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. కిక్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నాయి. ఈ స్కూటీలో స్కిప్ చేయకుండా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. సో ఇది ఒక మంచి ఫీచర్ సేఫ్టీ పరంగా. జనరల్ గా ఫుట్ రెస్ట్ ప్లాస్టిక్ కానీ రబ్బర్ తో కానీ ఎక్కువ అయితే ఇస్తారు. వీళ్ళైతే మెటల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చీప్ గా అయితే ఏమనిపించట్లేదు. అలానే లేడీస్ కి సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. లుక్ అనేది చూడటానికి ఎలా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే H షేప్ లో అయితే ఉంది. LED టైల్ లైట్ ఇది. డిజైన్ అయితే బాగుంది చూడటానికి. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ 100/80 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. టైర్ హగ్గర్ కూడా ఉంది. బ్యాక్ టైర్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 130mm సైజ్ డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ డిస్క్, బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ అయితే ఉంది ఈ వేరియంట్ లో. బ్యాక్ సైడ్ ట్విన్ హైడ్రాలిక్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ అయితే ఉన్నాయి. వీటిని మన హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వీటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఫ్రంట్ LED హెడ్ లైట్ డిజైన్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంది. ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. DRLs కూడా ఉన్నాయి. సేమ్ ఇదే హెడ్ లైట్ కరిజ్మా XMR లో ఉంటుంది, కొత్తగా లాంచ్ చేసిన వెహికల్ లో. ఈ స్కూటీలో ఫ్రంట్ హెడ్ లైట్, బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే LED తో ప్రొవైడ్ అయితే చేశారు. బట్ సిగ్నల్ లైట్స్ అయితే బల్బుతోనే ఇచ్చారు. వీటిని కూడా LED లైట్స్ తో ఇచ్చుంటే చాలా బాగుండేది. మాక్సిమం స్కూటీస్ లో సిగ్నల్ లైట్స్ అనేవి బల్బుతోనే ఇస్తారు. ఈ స్కూటీలో LED ఇచ్చుంటే ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యేది స్కూటీకి. ఈ స్కూటీలో సైలెన్సర్ అయితే చిన్నగానే ఉంది, పెద్దగా అయితే ఏమీ లేదు. పైన మ్యాటి కలర్ లో హీట్ షీల్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. డిజైన్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఓవరాల్ గా స్కూటీది ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగుంది. ఓవరాల్ గా స్కూటీ టోటల్ వెయిట్ అయితే 109 kgs అయితే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది స్కూటీ అనేది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 155mm ఉంది, తక్కువ ఇచ్చారు గ్రౌండ్ క్లియరెన్స్. సీట్ హైట్ అయితే 770mm ఉంది. బిలో 5.5 హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్కూటీని మేనేజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు అండర్ సీట్ స్టోరేజ్ గురించి చూద్దాం. సీట్ ఓపెనింగ్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ అయితే చేశారు.
స్టోరేజ్ అయితే చాలా తక్కువ అయితే ఉంది, జస్ట్ ఒక హెల్మెట్ అయితే పడుతుంది. బూట్ లైట్ కూడా ఉంది, సో నైట్ టైం ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. నాకు బాగా మైనస్ అనిపించింది ఫ్యూల్ ఫిల్లింగ్ ఇంటర్నల్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ గానీ బ్యాక్ సైడ్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇంటర్నల్ ఇచ్చారు కాబట్టి ఇది నాకు మైనస్ అనిపించింది. పద్దాక సీట్ అనేది ఓపెన్ చేసుకుని ఫ్యూల్ ఫిల్లింగ్ చేయించుకోవాలి. ఈ స్కూటీ టోటల్ గా 5 కలర్స్ అవైలబిలిటీ గా ఉంది. ఈ బ్లాక్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, ఆరెంజ్ కలర్, స్కై బ్లూ కలర్. రియాలిటీలో ఈ స్కై బ్లూ కలర్ అనేది చూడటానికి చాలా బాగుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్స్ అయితే ఉంది. 46 మైలేజ్ ఈ స్కూటీ నుండి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ అయితే 1,15,000 అయితే ఉంది. ఈ స్కూటీ అనేది కాంపాక్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, ఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, 46 మైలేజ్ అనేది వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, బైబ్రే బ్రేక్ ప్యాడ్స్ ఇవి. అలానే ఫ్రంట్ హెడ్ లైట్ కూడా ప్రొజెక్టర్ LED లైట్స్ అయితే ఉన్నాయి. సో 110cc సెగ్మెంట్ ఈ స్కూటీని కన్సిడర్ అయితే చేయొచ్చు. లుక్స్ కూడా స్పోర్టియర్ లుక్స్ అయితే ఉన్నాయి స్కూటీలో. సో ఇది ఫ్రెండ్స్, ఈ స్కూటీ గురించి మీకు ప్రతి డీటెయిల్ అయితే షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏమైనా పాయింట్ మిస్ అయ్యంటే కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.